మా సిద్దిపేట జిల్లా ములుగు మండల్. మాకేందంటే మాకు ఇప్పుడు సార్ గారు మేనిఫెస్టోలో పెట్టిన డబ్బుల గురించి అడగడానికనే కాకుండా మాకు ప్రతి పనులు అన్ని ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మాకు జీతం గింత జీతం అన్నట్టుగా మాకు ఇవ్వాలని కోరడానికి వచ్చినాం, అడగడానికి వచ్చినాం. గొడవకి రాలే. ఇప్పుడు 18,000 వేతనం అని పెట్టిండు, 18,000 కావాలని అడుగుతున్నాం. మాకు 18,000 కూడా తక్కువనే, సీతక్క కూడా అన్నది. కానీ మేము అట్లా అని కూడా అంటలేము. మీకు బడ్జెట్ తక్కువ ఉంది, బడ్జెట్ లేదని అంటున్నారు సార్. మీరు బడ్జెట్ లేకుంటే గింతుందమ్మా, గిన్ని వేలు ఇస్తాము. ఇప్పుడు 10,000 తీసుకుంటారు, ఒక 14,000 ఇస్తాం, 15,000 ఇస్తామమ్మా. ఒక్కొక్క ఇట్లా విడతలుగా పెంచుతానమ్మా అన్న హామీ ఇవ్వాలి కదా సారు. మాకు అట్లా ఏదో ఒకటి హామీ ఇవ్వాలని కోరుతున్నాం సార్ను. అందుకే అంటున్నా, మా హెల్త్ డిపార్ట్మెంట్ మా ఆశాలంటేనే డబ్బులు లేవా, మా ఆశాలంటేనే డబ్బులు లేవా సార్ దగ్గర? డబ్బులు లేవన్న మాట కాదు, డబ్బులు అన్నీ ఉన్నాయి. ఎందుకు లేవు? డబ్బులు ఎందుకు ఉన్నాయి? ఇంకేదన్నా అన్ని ఎన్నో పనులు ఉన్నాయి, అన్ని చూసుకొని ఆశాలు ఎంత పని చేస్తారు, కింది స్థాయి నుంచి చేసుకొస్తారని బాధలు గుర్తించి చేయాలని కోరుతున్నాం. మేము ఫస్ట్లో కేసీఆర్ సార్ ఉండగా ఇంతకుముందు ఇక్కడికే వచ్చి 2-3 సార్లు చేసినాం. చేస్తే 3వ సారికి సార్ మా బాధ గుర్తించి పెంచిండు. తర్వాత మళ్ళీ ఒకసారి 5,000 6,000 వస్తున్నాయని మళ్ళీ అడిగితే మళ్ళీ కూడా పెంచిండు సార్. 3 సార్లుగా పెంచిండు. ఇంకా మా పైన ఉన్న వాళ్ళు కలిసి వచ్చారు. ఈ రోజు మేము ఇక్కడ భారీగా వేయడానికి ఈ రోజు వచ్చినాం. అంటే నిన్న మొన్న ఇంతకు ముందు కూడా నెల నుంచి 15 రోజుల నుంచి అక్కడక్కడ మంత్రులను వీళ్ళను మాకంటే పెద్దవాళ్ళు కలిసిరు. ఇప్పుడు మేము అందరం చిన్న పెద్ద అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ముందు హామీ ఇచ్చినాము, అన్ని అయినాయి అని అన్నారు. ఇప్పుడు తీరా చూస్తే ఎక్కడ వెళ్ళని అక్కడ పట్టేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే చెప్పిరు, అన్ని హామీలు ఇచ్చిరు, లెటర్లు ఇచ్చిరు. అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇట్లా చేయడం పద్ధతి కాదు కదా అని మేము అంటున్నాం. చేసుకోనివ్వట్లేదు.